టీన్ అనే కెమికల్ కదా, మరి లోపలికి వెళ్ళిన ఈ కెమికల్స్ ఊరిని గోలుగిల్లుకుంటూ కూర్చుంటాయి అనుకున్నారా? నిన్న ఏదైనా ప్రొడక్ట్ కొనమని చెప్తే వాటిలో కెమికల్స్ వాడారా, వాటిలో పెస్టిసైడ్ వాడారా, అవి ఆర్గానిక్ కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మరీ తీసుకుంటాం. మరి కెఫీన్ టీన్ అనేవి ఏంటివి? అటు కెమికల్స్ కదా అనేది. మరి ఎందుకు అవుతున్నావు? నువ్వు కాఫీ టీ కనుక తాగితే నీ నర్వస్ సిస్టమ్ సడన్ గా హైపర్ అవుతుంది. ఈ హైపర్నెస్ వల్ల నీకు కొంచెం యాక్టివ్నెస్ వచ్చినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకుని నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కూడా అంత సడన్ గా హైపర్ అవ్వకూడదు. బికాస్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ డిప్రెషన్. ఈ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు విన్నారా? పోనీ చదివారా? అవునులే, ఈ స్టేట్మెంట్ అక్కడ డబుల్ మీనింగ్ డైలాగు లేదు, ఇందులో ఎక్స్పోజింగ్ లేదు. మీరు ఇదే ఛాన్స్ అక్కడ. నువ్వు కాఫీ కానీ టీ కానీ తాగితే అది మీ బ్లడ్ లో 12 hours ఉంటుంది. అంటే నువ్వు ఈవినింగ్ 4 o'clock ఆఫీస్ లో తాగితే మార్నింగ్ 4 o'clock వరకు మీ బాడీలో ఈ కెమికల్స్ రన్ అవుతూనే ఉంటాయి. నాకు ఆ విషయం తెలియగలుగుతాను. మీకు నిద్ర రావాలంటే బాడీ గానీ బ్రెయిన్ గానీ స్ట్రైన్ అవ్వాలి కదా. మరి బ్లడ్ లో 12 hours పాటు ఈ కెఫీన్ టీన్ అనే కెమికల్స్ రన్ అవుతుంటే 12 hours పాటు మీ బాడీ యాక్టివ్ గా ఉంటే మీకు నిద్ర ఎందుకు వచ్చింది? అందుకే మీకు మార్నింగ్ 3 తర్వాత కానీ 4 తర్వాత డీప్ స్లీప్ పట్టింది. అప్పుడు దాకా మీకు పోయేదంతా కూడా మత్తు నిద్ర మాత్రమే. అది యాక్చువల్ నిద్ర కాదు. పాము లోపల విషం ఉంటది. ఆ విషం ఆ పాముని ఏమి చేయదు. అలాగే దాని శరీర నిర్మాణం ఉంటది. అలాగే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కావాల్సిన యాసిడ్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. అప్పుడు రిలీజ్ అయిన యాసిడ్ అనేది మన గట్ ని డ్యామేజ్ చేయకుండా మన గట్ లైనింగ్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు కాఫీ టీ తాగడం వల్ల ఈ గట్ లైనింగ్ దెబ్బతింటుంది. సో యాసిడ్ నుంచి మన గట్ కి ప్రొటెక్షన్ లేదు. మన గట్ కు మొత్తం డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే పొట్టలో అల్సర్ వచ్చిందంటారు. మన దేశంలో సిగరెట్ 30% మంది తాగుతారు. 70% పీపుల్ సిగరెట్ తాగడం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి గొంతు చించుకుని